నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 24వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె. ఈ రోజు కార్తీక మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 10:19 వరకు, తదుపరి దశమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 10:16 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. వైధృతి యోగం మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి విష్కుంభ యోగం. తైతల కరణం ఉదయం 9:05 వరకు, గరజి కరణం రాత్రి 10:19 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:24 నుండి ఉదయం 6:11 వరకు, మరలా రేపు ఉదయం 6:25 నుండి రేపు ఉదయం 8:13 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, చంద్రోదయం రాత్రి 1:28, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:55 వరకు, రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు, యమగండం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. ఏకార్గల దోషం నిన్న సాయంత్రం 7:27 నుండి ఈ రోజు మధ్యాహ్నం 12:18 మధ్యకాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు, చంద్రగ్రహం పూర్వ ఫల్గుని నక్షత్ర సంచారం చేసే సమయంలో ఈ ఏకార్గల దోషం ఏర్పడుతుంది. ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 10:16 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.